హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు పుంగనూరు పర్సలో అయితే ఉన్నాము. ప్రతి బుధవారము ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర అయితే పండుగల సందర్భంగా వచ్చేసి ఇక్కడైతే సంత అయితే జరుపుతున్నారు. టమాటా మార్కెట్ దగ్గర అయితే కాదు, ఈ వారం అయితే ఇక్కడే సంత అయితే జరుపుతున్నారు అనమాట. ఓకే, మరి ఈ వారం కూడా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుండి రైతులు, వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వ్యాపారం అయితే చేస్తారనమాట. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. నేను వచ్చినందుకు చాటింగ్ కూడా రావడం లేదనమాట. ఓకే, మరి అదనమాట. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనకి హెచ్చప్ ఆవు అయితే ఉంది, చూస్తారు కదా. పొదుపరంగా చూసుకున్నా బాగానే ఉంది. సూడావు అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు జెర్సీ ఆవు. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు? 90. ఇది 70. రెండు సూడేనా? రెండు సూడే. ఎంత ఉన్నాయి పాలు ముందు? తెల్లా? అది ఇది 90,000గా అయితే చెప్తున్నాడు. ఈ ఆవు వచ్చేసి ఇది 70,000గా అయితే చెప్తున్నాడు. రెండు సూడావులే. అది అనమాట. ఇప్పుడు ఇంకా ఒక 15 రోజుల్లో అయితే ఆవులు ఈనొచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి బ్రదర్ని అడిగి చూద్దాము. స్మాల్ సైజ్. ఏం చెప్పిన రేటు? 65. పాల సూడా? సూడు. ఇది వచ్చేసి 65,000గా అయితే చెప్తున్నాడు. సూడావు. ఇది కూడా మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. 65,000. ఇది కూడా ఒక నెల అయితే పడుతుంది ఈనేటందుకైతే. ఓకే, రేట్లు మటుకు ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. తులసూరు పట్ట అయితే ఇది తులసూరు పట్ట. తులసూరు కూడా వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. ఆవు కూడా మరి రేటు ఏమటుకు చెప్తాడో అడిగి చూద్దామా బ్రదర్ని వచ్చి. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఏం చెప్పినా రేటు? 55. పాలు 8. ఇది వచ్చేసి 55,000. పొదుపరంగా తీసుకున్న బాగుంది. ఆవు వచ్చేసి 55,000. పూట మీద 8 లీటర్ల పాల కెపాసిటీ. ఎన్నో అవుతానా? 4 అవుతా. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉందన్నమాట. ఓకే, రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా మనకు గిరి రకం ఆవు అయితే చూశారు కదా, జెర్సీ గిరి రకము. ఇది ఆవు పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉందన్నమాట. మరి రేటు ఏమిటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాం. నమస్తే బ్రదర్. మనకు వచ్చేసి చూశారు కదా, బాగా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి గిరి రకమా? ఇదే జెర్సీనేనా? జెర్సీ అనమాట. మనకు ప్యూర్ రెడ్. ఎంత ఉంది పాల? సూడావు. ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు అయితే టైం అయితే పడుతుంది అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఏం చెప్పారు రేటు? 75. 75,000. చూడండి, మంచి ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి. చూస్తారు కదా, ఆవులు చూసుకున్నట్టయితే బాగుంది. ఇలాంటివి తీసుకుంటే డైరీ ఫారంలో మంచి రాబడి అయితే వస్తుంది అన్నమాట. ఇది ఒకటేనా? సరే. నంబర్ చెప్తావా? చెప్పు నంబరు. 9182320504. అదే అనమాట. ఎవరికైనా కావాలంటే చూడండి, మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. పొంగనూరు అనమాట. సర్లే. ఓకే. ఇక్కడ కూడా మనకు జెర్సీ ఇవి కూడానా? అది అన్నమాట. ఇవి కూడా బ్రదర్వే. చూస్తారు కదా, ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి. మనకు పొదుపరంగా చూసుకున్న హెవీ సైజు పొదువులు భారీగా ఉన్నాయి. ఏం చెప్పరే ఇది? ఈనింది పూట 12. పూట మీద 12 లీటర్లు. రేట్ ఏం చెప్పినా? 79. చూస్తారు కదా,
పూట మీద 12 లీటర్లు అయితే ఇస్తాడని చెప్తున్నాడు. 79,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఇది కూడా మనకు చూస్తారు కదా, ఇది కూడా బాగుంది. ఇది ఈయనందా సూడిదే. ఎంత పాలు ఎంత ఉంది అది? ఇది సూటిదే. ఏం చెప్పినారు? ఇది 72,000. అది 72,000 అయితే చెప్తున్నాడు సూటిది. ఇంకా ఒక 10-15 రోజుల్లో అయితే ఇంతది చూస్తారు కదా. ఆవైతే బాగా అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. ఇవన్నీ ఆవులన్నీ కూడా బ్రదర్వి. ఇవి కూడా సూటి. ఈ రెండు కూడా వాళ్ళవే అనమాట. ఎవరైనా చూడండి. మంచి ఆవులు అయితే ఉంటాయి. సూడావులే వీరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయి ఆడావుల కంటే. మీకు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర కొద్దిగా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. చూడండి, మంచి రేట్లు అయితే వీళ్ళు బార్కింగ్ రేట్లు అయితే ఇస్తారనమాట. ఆవులైతే సూపర్గా ఉన్నాయి. ఓకే, ఏం చెప్పినా అది? ఏం చెప్పినారు? ఇది 65 చెప్పిన, అది 59 చెప్పినారు. ఇది 65, అది 59. మొత్తం అన్ని సూడావులే. ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి. ఆవులు వచ్చేసి కాంటాక్ట్ కావండి కొట్టేటట్టు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి వీరి దగ్గర అయితే. ఓకే, ఈ ఆవు అయితే చూసారు కదా, చాలా హెవీగా ఉంది. భారీ సైజ్ ఆవు. మరి రేటు ఏమంటుంది చెప్పినాడో మళ్ళీ అడిగి చూద్దాం. వచ్చి చూసారు కదా, చాలా బాగుంది. ఏమన్నా ఎంత చెప్పినారు? 72. చూడావా? 72 చూడావు. ఇదన్నమాట. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. ఇంకా ఒక 20 రోజుల్లో అయితే ఈనొచ్చు. ఆవు వచ్చేసి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. ఓకే, ఇక్కడ వైట్ జెట్స్ ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. చూస్తారు కదా, పొదుపరంగా ఇప్పుడు సూడావు అయితే ఉండొచ్చు. మరి రేటు ఏమంటుంది? ఏం చెప్పినా రేటు? 63. సూడావా? సూడా ఎన్ని రోజులు పడుతుంది? 8వ నెల. 8వ నెల అంట. రేట్ అయితే ఆ విధంగా ఉంది. సూడావు. ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా చూసుకున్నా బాగుండదు అనమాట. ఉండదు. ఆ నంబరు ఉంటే చెప్పు. నంబరు నంబర్కి అంట. సరేలే, ఓకేలే. అది ఇదేం చెప్పినా? 55 పాలా. పూట మీద 7 లీటర్లు అయితే ఉండదని చెప్తుంది. కాయగూడ అక్కడ ఉండేది కాయగూడ అనమాట. చూశారు కదా, రేట్ అయితే తక్కువ ఉంది. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. అది చూశారు కదా. నంబర్ చెప్తావనా? 9676 233 606. అదే అనమాట. ఓకే, బాబు బ్రదర్ పేరు వచ్చేసి. ఎవరైనా కావాలంటే చూడండి, కాంటాక్ట్ కావండి. ఆవులు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు ఏ సైజు ఆవు అయితే ఉంది. చూడావే ఇది కూడా. ఏం చెప్తున్నా రేటు? రేట్ ఏం చెప్పినా? 73 చెప్పినా. 73. చూడా కదా? చూడావు. ఆవు చూసుకుని భారీ సైజు తల అనమాట. ఎంత ఉన్నాయి పాలు ముందు? పాలు ఎంత ఉన్నాయి ముందు తెలియదా? సర్లే, భారీగానే వచ్చినాయి వారం సంతలో వచ్చేసి. ఓకే, ఆవులైతే మంచి పొదువున్న ఆవులైతే వచ్చాయి ఈ వారం సంతలో వచ్చేసి. చూస్తారు కదా, సంత అయితే ఈ వారం అయితే బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి. ఈ ఆవు మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. ఇది ఫస్ట్ లాక్టివేషన్ అయితే ఉన్నట్టుంది. ఫస్ట్ లాక్టివేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే బాగుంది అన్నమాట. ఓకే, రేట్ అయితే అడిగి చూద్దాం. అన్నా ఏం చెప్పి రేటు? ఇది 87,000. ఫస్ట్ సూలా? ఫస్ట్ సూలు 87,000 అయితే ఉంటాయా మీ దగ్గర? ఆవులు ఉంటాయా? నంబర్ చెప్పు. 8074 1
69919 ఏ ఊరు? మిలికి అక్కడ రామసముద్రం రూట్ ఇదే అనమాట. ఆవు చూసుకున్నట్టయితే ఫస్ట్ యాక్టివేషన్ ఫస్ట్ లాగా రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది. ఎవరైనా కావాలంటే సరేనా. బ్రదర్ కూడా సబ్స్క్రైబరే అంట మనకు. ఏం పేరునా? శరత్. ఓకే, అదే ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాను. చూడండి, మంచి పొదుగున్న ఆవు ఫస్ట్ యాక్టివేషన్ భారీగా ఉంది ఆవు వచ్చేసి. ఓకే సర్లేనా. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. నాకు తగిన కాడికైతే వీడియోలు అయితే చేస్తున్నాను. వర్క్ వదిలేసి వచ్చి ఇక్కడ మనకు సంతలో వచ్చేసి రేట్లు అయితే కనుక్కొని రైతులకు మంచి సమాచారం అయితే మీకైతే అందిస్తున్నాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేయండి అబ్బా, లైకే మనకు ముఖ్యం అన్నమాట. ఓకే.